జావా స్క్రిప్ట్లో ఓటీపీని ఎలా జనరేట్ చేయాలని చెప్పి ఈరోజు సెషన్లో చూద్దాం. ఇక నేను ఆల్రెడీ హెచ్టిఎంఎల్లో డిజైన్ అయితే చేసేసాను. సో ఇప్పుడు నేను ఈ బటన్ క్లిక్ చేయగానే నాకు ఓటీపీ అనేది జనరేట్ అవ్వాల. దానికోసం మనం ఫంక్షనాలిటీ అయితే ప్రొవైడ్ చేద్దాం. ఇక్కడ నేను జనరేట్ అనే ఒక ఫంక్షన్ని తీసుకున్నా, కాన్స్ట్ ఓటీపీ ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, దెన్ లేటర్ మ్యాథ్ డాట్ ఫ్లోర్ ఆఫ్ నాకు 6 డిజిట్ నెంబర్ కావాలి కాబట్టి 1 lakh అని చెప్పి తీసుకొని ప్లస్ మ్యాథ్ డాట్ ర్యాండమ్ ఆఫ్ ఇంటూ 9 lakhs. సో మ్యాథ్ డాట్ ర్యాండమ్ అనేది మనకి ఏంటంటే 0 నుంచి 1 మిడిల్లో ఏదైనా కానీ ఒక ర్యాండమ్ వాల్యూని జనరేట్ చేసి ఇస్తుంది. కన్సోల్ డాట్ లాగ్ ఓటీపీ. సో ఇక నాకు 1 lakh నుంచి 9 lakh మధ్యలో ఏదో ఒక ర్యాండమ్ వాల్యూ జనరేట్ అయ్యి ఓటీపీలో సేవ్ అవుతుంది. ఆ ఓటీపీ అనేది మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు నాకు ఆ ఫంక్షనాలిటీ అనేది రన్ అవ్వాలి. సో దానికోసం ఆన్ క్లిక్ ఈవెంట్ అయితే ప్రొవైడ్ చేస్తాను, జనరేట్ ఆఫ్. సో ఇప్పుడు దీన్ని చెక్ చేద్దాం ఒకసారి. జనరేట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ర్యాండమ్గా వాల్యూస్ అనేది జనరేట్ అవుతుంది. ఇలా మనం జావా స్క్రిప్ట్ ద్వారా మనం ఓటీపీస్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు.